ఈరోజు సంగారెడ్డి జిల్లా టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ గారు మరియు ప్రొఫెసర్ మాజీ ప్రిన్సిపల్ ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీ శ్రీమతి లక్ష్మి గారు రావడం జరిగింది. మహిళల కోసం ఉద్దేశించి తన మాట్లాడుతూ అన్ని రంగంలో మహిళలు ముందున్నారని తెలియజేయడం జరిగింది. మరియు ప్రతిభావంతులకి మెమోంటో ఇచ్చి వాళ్ళను సన్మానించడం జరిగింది. వాళ్ళ గొప్పతనం చెబుతూ మాట్లాడారు శ్రీమతి లక్ష్మి గారు. మిగతా జిల్లా కమిటీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు అశోక్ కుమార్ సార్ గారు మరియు మనకు ఈనాటి కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన కస్తూరి లక్ష్మి మేడం గారు, అదేవిధంగా మన సంగారెడ్డి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్పర్సన్ కూన వనిత మేడం గారికి, తర్వాత మొన్నటి వరకు మనతో పాటు ఉంటూ మరి ఈరోజు ఈ ఉమెన్స్ డే మీటింగ్ మమ్మల్ని కలిపింది, మిమ్మల్ని అందరినీ కూడా కలిపింది. ఈ రోజు మనం అందరం కలుసుకునే రోజు కాబట్టి ఈ రోజు మనం సరైన విధంగా ఏదో మన బాధలో ఇబ్బందులో ఏమున్నా కూడా అందరం ఒక 4 నిమిషాలు మాట్లాడుకుంటే చాలా అవి పేరుకుపోయి ఉన్నాయి. మనం వాటిని ప్రాబ్లమ్స్ గా కూడా దృష్టిలోకి రాకుండా ఉన్నటువంటివి కూడా ఉంటాయి. మరి ఇక్కడికి వస్తే మనము అలాంటి సమస్యలు కొంత ఆలోచిస్తాం. ఆ ఆలోచన ఇంకా 10 మందితో మాట్లాడేలా చర్చించేలా చేస్తుంది. దాని ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో కానీ మనలో ఒక ఆత్మస్థైర్యం అనేది వస్తుంది. ఈ సమస్య నాకే కాదు, నేను ప్రతి పురుషుడు ఉండాలని కోరుతూ ఆకాశంలో సగం కాదు అవకాశాల్లో సగం కోసం మనం పోరాటానికి సిద్ధమవుదాం. అందరూ మహిళలందరూ ధన్యవాదాలు. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా 15th వార్డు కౌన్సిలర్ అధ్యక్షత వహిస్తున్న సోమశేఖర్, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసి ఇప్పుడే వెళ్ళిపోయినటువంటి ఈగో గారు, సంగారెడ్డి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత గారు, అలాగే సుందరకన్న గారు, జిల్లా డిస్ట్రిక్ట్ టీసీపీ ఆఫీసర్. అందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడే సమానత్వం వస్తుంది. అట్లనే నేను అంత పురుషులు కలిసి మహిళలకు సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నా. నాకు తెలిసి జిల్లా కమిటీలో ఉన్న మహిళలు కూడా మా సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తలేరని అడిగిన దాఖలా నాకైతే కనవట్లేదు. అంటే చాలా నిద్రాణంగా ఉంటున్నారు. దీనికి నేను ఏమంటున్నా అంటే మహిళలే ఏదో ఒక రోజు, ఈ మార్చి వీలైన రోజు, ఒక సెలవు రోజు మంచిగా అందరం మనం కలిసి మాట్లాడుకుందాం. ఇళ్లలో ఉన్న సమస్యలు మాట్లాడుకుందాం. సమాజంలో ఉండేటువంటి సమస్యలు యుద్ధం చేస్తుంది. ఏమైపోయింది? ఒకటేసారి గ్యాస్ ధరలు పెరిగిపోయింది. నీకు సంబంధం లేదు యుద్ధం, మరి కానీ నీ ఇంట్లో వద్దా?
అమెరికా వాడు ఎందుకు యుద్ధం చేస్తాడు ఇరాన్ మీద? ఈ ఆధిపత్యం ఏమిటి? వాడే మొత్తం ప్రపంచంకి ఆధిపత్యం వహించాల్సినటువంటి అవసరం ఏముంది? పైగా భారతదేశాన్ని కూడా బెదిరిస్తా ఉన్నాడు. నువ్వు రష్యా దగ్గర చమురు కొనడానికి వీలు లేదు అని ఒకసారి అంటాడు, లేదు కొనుక్కో నేను నీకు అవకాశం ఇస్తాను అంటాడు. వాడేవాడు అసలు మన మీద అనడానికి? నిజంగానే నీ కుటుంబం మీద పక్క పరాయి కుటుంబం వాడు ఏమైనా నిన్ను నిర్దేశిస్తే మనం ఊకుంటామా? ఊకోము. పిల్లల్ని చదువుకోవాలి, భర్తకు సర్ది కట్టాలి, పక్కకున్న అందరు చూసుకోవాలి అని అంటే సమయం ఉన్న టైంలోనే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి సమాజం ఎటువైపు పోతుందో తెలియదు. డిఓ గారు చాలా మంచిగా చెప్పిండు. ఏంటి ఆర్యుల నాడే అప్పుడు చదివే లేదు, మహిళలకు చదువుకునే అవకాశమే లేదు, దళితులకు అసలే లేదు, దళితమైతే కల్లా అవసరమే లేదు, వాళ్ళంతా కూడా దాసీలు. మరి అట్లాంటప్పుడు ఆ సమాజమే గొప్పది అని అంటే ఇప్పుడు వచ్చేటువంటి సమాజంలో సమానత్వం లేదని మనం అందరికీ నమస్కారం. మరి ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన కస్తూరి లక్ష్మి గారు, ఇప్పుడే వెళ్ళిన డిఓ సార్ గారు, మరి వేదికను అలంకరించిన పెద్దలందరూ, ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి వ్యక్తిలో మహిళ చాలా పాత్రలు పోషిస్తుంది. తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, కూతురిగా, భార్యగా, మరి అలాగే సంఘంలో కూడా చాలా పాత్రలు పోషిస్తుంది. ఒక టీచర్గా, సైంటిస్ట్గా, పైలట్గా, పొలిటీషియన్గా, ఇలా అన్ని రంగాలలో కూడా చాలా పాత్రలు పోషిస్తూ ముందున్నారు. మరి ఒంటింటికే పరిమితం అనుకున్న మహిళలు ఈరోజు అంతరిక్షంలో అడుగులు పెడుతున్నారు. మరి మన సార్ చెప్పినట్టు, డిఓ సార్ చెప్పినట్టు మనం 50% కాదు, మనం రాకెట్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్ళిపోతున్నాము. అయినా కూడా ఎక్కడో ఒక చోట రోజు అఘాయిత్యాలు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మరి వాటన్నిటిని తట్టుకునేలాగా మహిళలు కానీ, యువతులు కానీ ఓ శక్తిలాగా మారాలని నేను కోరుకుంటున్నాను. మరి మనం మన ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెప్తున్నాము. అది కాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా మగపిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పండి. అప్పుడు సమాజంలో ఆటోమేటిక్ గా మార్పు అనేది వస్తుంది. మనం ఆడపిల్లలకి మాత్రమే చెప్తున్నాము. ఇది ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా నా ఒక రిక్వెస్ట్, స్కూల్లో కూడా ఆడపిల్లలకి చెప్పుకుంటూనే మగపిల్లలు కూడా సమాజంలో ఎలా ఉండాలనేది చెప్పండి. ప్రతి ఒక్క తల్లి కూడా మగపిల్లలకి నేర్పించండి. మరి నేటి సమాజంలో మహిళల విజయాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఇందాక మేడం గారు అన్నారు, ముందున్న పాలక వర్గంలో కొంతమంది సంతకాలకే పరిమితం అయ్యారని. మరి నా విషయానికి వస్తే నేను MBA గ్రాడ్యుయేట్ని. ఇది నా హ్యాట్రిక్ విజయం. నేను 3వసారి గెలిచాను. 14లో కౌన్సిలర్గా ఉన్నా, 20లో కౌన్సిలర్గా చేశాను. మళ్ళీ ఇప్పుడు నాకు 26లో చైర్పర్సన్గా గెలిపించారు. మరి నాకు మా ఇంట్లో చాలా స్వేచ్ఛ ఉంటుంది. మా సార్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. మరి మేడం చెప్పినట్టు మా పాలనలో మార్పు సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తామని, తెలంగాణలో సంగారెడ్డి మున్సిపాలిటీ నంబర్ 1 స్థానంలో ఉంచుతానని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మహిళా కుటుంబానికి బలం, సమాజానికి దారి. మరి అలాంటి మహిళలందరినీ ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న మహిళా టీచర్స్ అందరూ కూడా కుటుంబానికి అండగా ఉంటూ విద్యార్థులని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ దేశానికి అందిస్తున్న ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా నా అభినందనలను, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నిజానికి మన నూతన చైర్పర్సన్ గారు ఇంత బాగా మాట్లాడతారని మేము అనుకోలేదు. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ MBA గ్రాడ్యుయేట్ అన్నారు. సో ఒక మంచి చదువుకున్న వ్యక్తి, MBA చదివిన వ్యక్తి మన సంగారెడ్డి పట్టణానికి చైర్పర్సన్ కావడం మన అందరి అదృష్టం. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చాలా సాదాసీదాగానే ఉంటది ఇల్లు. నార్మల్ మనం మామూలుగా టీచర్లు ఇంట్లో ఎట్లుంటే అంతకన్నా ఇంకా కూడా మామూలుగానే ఉంది. అంటే సింప్లిసిటీని ఇష్టపడతారని అర్థమైంది. ఎనీవే సంగారెడ్డిని కూడా సింపుల్ గా ఉంచుతూ ఒక పేరెనికి గారిని ఒక మేజర్ మున్సిపాలిటీగా మార్చాలని కోరుకుంటూ ఈరోజు వేదికను అలంకరించిన మున్సిపల్ చైర్పర్సన్ వనిత గారికి, అలాగే ముఖ్య వక్తగా విచ్చేసిన ఉస్మానియా ప్రొఫెసర్ రిటైర్డ్ లక్ష్మి గారికి, అలాగే జిల్లా రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, ఈరోజు ఈ సమావేశానికి అలంకారమైన మీ అందరూ, సో అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు. సార్ ఇందాక చెప్పినట్టు నేను 2000 నా ఫస్ట్ అపాయింట్మెంట్. అప్పటి నుంచి అంటే 26 years ప్రయాణం నాది TPTFతో అనుబంధం. ఈరోజు మళ్ళీ అంటే 6 months అయింది జస్ట్ నేను ఈసీఓగా వెళ్ళి. సో సెక్టరల్ ఆఫీసర్గా ఉండి యూనియన్లో కొనసాగకూడదని ఉంది కాబట్టి ఆ నామ్స్ ప్రకారం నేను 6 months నుంచి డిటాచ్ అయ్యాను. సాధించిన వాళ్ళే ఇక్కడ వచ్చిందని నేను పరంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్క అడుగు మీరు ముందుకు వేసారు కాబట్టి ఈరోజు ఈ భవనంలో మీరు రాగలిగినారు. ఒకవేళ మాకెందుకు ఇవన్నీ ఏవో చెప్తా ఉంటారు, మాకెందుకు అనుకుని ఉంటే మీ ఇంట్లోనే ఉండుంటారు. ఇంత మంచి వాళ్ళని మీరు మిస్ అయిపోయేవారు. ఇది ప్రతి సంవత్సరం మనం మార్చి 5 రోజుల్లో నిర్వహించుకున్న శుభదినం. ఎందుకు అంటే మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారు చెప్పారు, ఇది మహిళా విజయాలకు సంబంధించిన కాలం. ఉదాహరణ మేడం గారు 3 సార్లు క్రికెట్లో ఏమంటారు కదా, హ్యాట్రిక్ విజయం. అట్లా సాధించిన స్ఫూర్తిని మనమందరం తీసుకొని ప్రస్తుత ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు కార్యనిర్వాహక వర్గానికి వరుసగా నా కృతజ్ఞతలు. వేదికని అలంకరించినటువంటి పెద్దలు, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత, నన్ను ఇక్కడికి ఆహ్వానించడానికి ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి అశోక్ కుమార్, ఉపాధ్యాయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా సోదరి మనులకు, విజయనానికి మహిళా సోదరి గారు, సోదరి మనులకు అందరికీ కూడా సోదరులు ఉన్నారు కాబట్టి సోదరి మనులు అందరికీ కూడా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. నాకు చదువు చెప్పిన గురువులందరికీ, ఇక్కడున్న గురువులందరికీ నేను పాదాలు వందన చేసుకుంటాను. చిన్నప్పుడు కొంచెం క్లాస్ వెళ్ళడానికి బోర్ ఫీల్ అవుతుంటే ఇక్కడ మేడం చెప్తుంటే మన టైం ఒక రిలాక్సేషన్ వెళ్ళాలి, కానీ పిచ్చి కూర్చున్నాను మేడం. చాలా బాగున్నాయి, చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ శాతమ్మతోటి మొదలు పెడతాం. శ్రమజీవి శాతమ్మ అక్క రాక. శాతమ్మ జెడ్పీహెచ్ఎస్ కందిలో నిర్విరామంగా ఒక 10-15 years నుంచి తన యొక్క శ్రమను అక్కడ తను బాగా ఎన్నికల దృక్పథంతో తను ఎవరిని పంపించదు, తన పని తను చేసుకుంటూనే ఉంటుంది పొద్దున్న సాయంత్రం వరకు. ఈరోజు
పాఠశాలకు కావాల్సినటువంటి ప్యాంట్. ప్రెసిడెంట్ ఉమెన్ ప్రెసిడెంట్ కాలనీలో సేవలు అందిస్తున్నందుకు మంచి విషయం చేశారంట. అదేవిధంగా గుప్తదానాలు కూడా అనేకమైన అవసరమైన వాళ్ళు చేస్తూ ఉంటారంట. గారికి ప్రశంసలు. పర్యావరణ విభాగంలో పనిచేస్తారంట. ఎన్విరాన్మెంట్ కోసం అశోక్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి మొన్న సిరాజీ కంపెనీలో జరిగిన సంఘటన వీటి మీద బాగా కృషి చేస్తారు. పర్యావరణ ప్రేమికురాలు, అదేవిధంగా సామాజిక కార్యకర్తగా పేరు విశ్వజ గారిని తను కూడా గారికి సంగారెడ్డి జిల్లా శాఖ